తెలంగాణ బీజేపీలో మరో అలజడి మొదలైంది. అసలు లేఖల సంస్కృతి లేదంటున్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు. లేదు లేదు గతంలో లేఖలు రాసిన సాంప్రదాయం మీ నుండే వచ్చింది అంటున్నారు ఇటు ధర్మపురి అరవింద్ ఎంపీ గారు. అసలు ఏంటి తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళ తీరు వాళ్ళకి బాలేదంటూ హైకమాండ్‌కి లేఖలు రాసిందెవరు? ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖ అటు హైకమాండ్‌కి పంపించడం వెనుక అంతరాయం ఏంటి? తెలంగాణలో ఆ ఎంపీల పరిస్థితి బాలేదు. వాళ్ళు కాంగ్రెస్ ప వాళ్ళు ఇటు బీజేపీ పైన పెత్తనం సాధిస్తా ఉన్నారు. వాళ్ళు పెత్తనం ద్వారా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు. రాకపోగా మళ్ళీ మరికొన్ని స్థానాలు కోల్పోయే అవకాశాలున్నాయి. వాళ్ళ తీరును చక్కబెట్టండి అంటూ హైకమాండ్‌కి లేఖ రాసింది ఎవరు? ఇప్పుడు ఆ లేఖ అంశమే తెలంగాణ బీజేపీ భవన్‌లో చర్చనీయంగా జరుగుతా ఉంది. అయితే లేఖల సంస్కృతి లేదు అంటున్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు. అసలు లేఖలు ఎవరు రాయలేదు. మేము రాసుకోము. అసలు అలాంటివి ఏమన్నా ఉంటే పార్టీలోనే మేము చర్చించుకుంటాము. మేము ఇలా చిల్లర రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ కాదు అని ఇటు లక్ష్మణ్ గారు అంటున్నారు. లేదు లేదు తెలంగాణలో బీజేపీలో ముఖ్యంగా సీనియర్ పెత్తనం ఎక్కువైపోయింది. వాళ్ళపైన గతంలో వాళ్ళే లేఖలు రాసుకున్నారు అనే విషయాలపైన ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే లక్ష్మణ్ గారు చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే అటు ధర్మపురి అరవింద్ గారు మరో చిట్చాట్లో ఆయనకి కౌంటర్ ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఇప్పుడు తెరపైకి ఈ లేఖ ద్వారా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఒక కేంద్ర మంత్రి మరియు అదేవిధంగా ఒక ఎంపీ వీళ్ళిద్దరు సీనియారిటీ వల్లనే తెలంగాణ బీజేపీలో మరింత బలహీనంగా పడుతూ ఉంది. తెలంగాణ బీజేపీ మరింత ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంది అన్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారంట. అసలు లేఖ రాసింది ఎవరో తెలియట్లేదు. అయితే కేంద్ర మంత్రి అని పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే మనకి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇటు బండి సంజయ్ కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి కావచ్చు. అయితే వీళ్ళిద్దరి తీరులో ఎవరి తీరు బాగాలేదనే మరో ప్రశ్న తలెత్తుతా ఉంది. ఇంకొక ఎంపీ పేరు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఆ ఎంపీ అన్నట్టుగా మరొక ప్రశ్న. అయితే ఇటు ప్రధానంగా కరీంనగర్ సంబంధించిన ఏదైతే బీజేపీ రాజకీయం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఆ లేకపోయిందనే విధంగా మరో గుసగుసలాడుతూ ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళ యొక్క వివాదము మనం ముందు నుండే చూస్తూ ఉన్నాము. అటు కేంద్ర అధిష్టానం కూడా వీళ్ళిద్దరిని పిలిచి కూడా వాళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఏకమై పోవాల్సిందే, ఖచ్చితంగా బీజేపీ కోసం మీరిద్దరు కలిసిపోవాల్సిందే అనే విధంగా ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇద్దరు కూడా సరే అన్నట్టు మాట్లాడారు. కానీ ఎవరి దారి అనే విధంగా వాళ్ళ దారులు చూసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళిద్దరి గురించే లేఖ రాశారా, లేకుంటే వేరే వ్యక్తుల గురించి లేఖ రాశారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. హెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ చేస్తూ ఇటు బీజేపీ అధిష్టానం ఇక్కడ నేతలకి ఎటువంటి ప్రయాణం చేయాలి, ఎక్కడ ఏ అభ్యర్థులను పెట్టాలి, వాటిపైన కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో అటు అధిష్టానం ఉంది. అయితే వీళ్ళ యొక్క అంతర్గత విభేదం వల్ల పార్టీ మరింత బలహీనపడుతుందన్నట్టుగా ఇటు అధిష్టానం కూడా నమ్ముతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీ సంబంధించిన ఏవైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా గోల్మాల్ అయిన విషయం మన తెరపైకి వచ్చిన విషయం కూడా చూసాం. అయితే వీటన్నిటిపైన కూడా మరోసారి అధిష్టానం ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ బీజేపీలో కొత్త నాయకత్వం కావాల్సిందే, కొత్త నాయకత్వంతోనే మరింత ముందుకెళ్లాలన్న ఆలోచనలో అధిష్టానం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకే ఒక లేఖ అటు ఇద్దరు ఎంపీలని, ఇటు అధ్యక్షులని మరియు సీనియర్ నేతల్ని ఇరికించింది అనే వార్తలు ఇప్పుడు బీజేపీ భవన్లో అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఆ లేఖ రాసింది ఎవరు, అసలు తెలంగాణ బీజేపీలో ఎటువంటి ప్రత్యామ్నాయంగా నాయకులు వచ్చే అవకాశాలు ఉంది అంటూ అధిష్టానం చెప్తా ఉంది. మరి ఆ నాయకులు ఎవరు, కొత్త నాయకత్వంతో ముందుకెళ్తామనే ఆలోచనలో అధిష్టానం ఉంది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుందనే కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది.